హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మనం పాస్పోర్ట్ ని 2026 న్యూ ప్రాసెస్ ప్రకారం రెన్యువల్ ఎలా చేయాలో ఈ వీడియోలో లైవ్ లో మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ద్వారా మీరు ఆన్లైన్ లో రెన్యువల్ చేసుకొని ఇంటి అడ్రస్ కే నేరుగా డెలివర్ చేసుకోవచ్చు. సో మొదటగా మీ బ్రౌజర్ లో పాస్పోర్ట్ సేవ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ చేస్తే మెయిన్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇందులో మొదటగా అప్లై చేసే ముందు మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం పైన రిజిస్ట్రేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మీ స్టేట్ లోని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ సెకండ్ ఆప్షన్ పాస్పోర్ట్ ఆఫీస్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద లిస్ట్ చూపిస్తుంది. ఇందులో తెలంగాణ వారైతే హైదరాబాద్, ఏపీ వారైతే విజయవాడ లేక విశాఖపట్నం ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. దాని కింద ఓటీపీ కోసం మీ వర్కింగ్ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత కింద మీరు ఈ పోర్టల్లో లాగిన్ చేయడానికి మీ మెయిల్ ఐడిని యూజర్ నేమ్ కింద వాడతారా అని అడుగుతుంది, ఎస్ చేయండి. ఇప్పుడు కింద యూజర్ నేమ్ లో మీ మెయిల్ ఐడి వచ్చేస్తుంది. తర్వాత కింద మీకు నచ్చిన విధంగా 8 అంకెల పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోండి. తర్వాత కింద సైన్ అప్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ మెయిల్ ఐడికి వెరిఫికేషన్ ఓటీపీ వస్తుంది. అది ఇందులో ఎంటర్ చేసి కింద కంప్లీట్ సైన్ అప్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయింది. తర్వాత కింద బ్యాక్ టు లాగిన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ లాగిన్ ఐడి మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి కింద కంటిన్యూ చేయండి. తర్వాత కింద సెట్ చేసుకున్న పాస్వర్డ్ ని ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. ఇప్పుడు ఈ పేజ్ లో మనం పాస్పోర్ట్ ని రెన్యువల్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అప్లై ఫ్రెష్ ఆర్ రీఇష్యూ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఈ పేజ్ లో కింద స్కిప్ నౌ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో నెక్స్ట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ అప్లైయింగ్ ఫర్ అని ఉంటుంది. ఇక్కడ మనం పాస్పోర్ట్ రెన్యువల్ చేస్తున్నాం కాబట్టి రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో 6 రకాల రీజన్ చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ మీ పర్సనల్ డీటెయిల్స్ ని చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్, లేదా మీ పాస్పోర్ట్ డ్యామేజ్ అయి మళ్ళీ ఫ్రెష్ గా కావాలంటే సెకండ్ ఆప్షన్, లేదా మీ పాస్పోర్ట్ లో పేజెస్ అన్ని ఫిల్ అయినట్లయితే థర్డ్ ఆప్షన్, లేదా మీ పాస్పోర్ట్ పోగొట్టుకున్నట్లయితే ఫోర్త్ ఆప్షన్, లేదా మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయి 3 years కంటే ఎక్కువ టైం అయితే ఫిఫ్త్ ఆప్షన్, లేదా ఎక్స్పైర్ అవ్వకన్నా ముందు 3 years లోపల ఎక్స్పైర్ అయితే సిక్స్త్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవ్వడానికి దగ్గరలో ఉంది కాబట్టి సిక్స్త్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత టైప్ ఆఫ్ అప్లికేషన్, ఇందులో తత్కాల్ ఫీ 2000కు పైగా ఉంటుంది. నార్మల్ ఫీ కేవలం 1500 మాత్రమే ఉంటుంది. ఇక్కడ నా రికమెండేషన్ ప్రకారం నార్మల్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద పాస్పోర్ట్ పేజెస్ లో 36 పేజెస్ కి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జ్ ఉండదు, సెలెక్ట్ చేయండి. తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ అప్లికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇందులో ఫస్ట్ మీ పాస్పోర్ట్ లో ఉన్న పేరు సరిగ్గా ఉంటే ఇందులో యథావిధిగా ఎంటర్ చేయండి, లేదా మీ పేరులో ఏమన్నా మార్పు చేసుకొని ఉంటే రెన్యువల్ తో పాటు ఇది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సర్నేమ్ ని ముందు, నేమ్ ని తర్వాత ఎంటర్ చేయాలి. తర్వాత కింద జెండర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఇది వరకు మీరు మీ పేరుని చేంజ్ చేసినా లేదా మీకు ఒకటి కంటే ఎక్కువ నేమ్స్ ఉన్నా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఒకే నేమ్ ఉంటే రెండిటిలోనూ నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీ ప్రెసెంట్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద బర్త్ స్టేట్ అవుట్ ఆఫ్ ఇండియా అని అడుగుతుంది. ఇక్కడ ఇండియాలో జన్మిస్తే నో సెలెక్ట్ చేయండి. దాని కింద మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద స్టేట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇందులో మీరు ఏపీకి చెందిన వారైతే ఆంధ్రప్రదేశ్, లేదా టీజీకి చెందిన వారైతే తెలంగాణని సెలెక్ట్ చేయండి. అలాగే పక్కన మీ బర్త్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీ మ్యారేజ్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఇండియన్ సిటిజన్షిప్ మీకు ఏ విధంగా వచ్చిందో అడుగుతుంది. ఇక్కడ మీరు ఇండియాలో జన్మిస్తే బై బర్త్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద పాన్ అండ్ ఓటర్ ఐడి ఉందా అని అడుగుతుంది. ఇది ఆప్షనల్ కాబట్టి ఉంటే ఎంటర్ చేయండి, లేదా వదిలేయండి. తర్వాత కింద ఎంప్లాయ్మెంట్ టైప్ లో మీరు చేసే వృత్తిని సెలెక్ట్ చేయాలి. ఇందులో ఎడ్యుకేషన్ కోసం అయితే స్టూడెంట్, లేదా జాబ్ ఆర్ బిజినెస్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద అప్లికెంట్ యొక్క పేరెంట్స్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ ఫాదర్ ఆర్ మదర్ గవర్నమెంట్ జాబ్ చేస్తే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో ప్రెసెంట్ మీరు ఎక్కడి వరకు చదువు కంప్లీట్ చేశారో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద పైన ఎస్ఎస్సి లేదా ఆ పైన క్వాలిఫికేషన్ ఉంటే ఇందులో ఆటోమేటిక్ గా నాన్ ఎస్సీఆర్ కేటగిరీలో ఎస్ అని వస్తుంది, చేంజ్ చేయకండి. తర్వాత కింద విజిబుల్ మార్క్స్ అంటే మీ పుట్టుమచ్చ ఏ ప్రాంతంలో ఉందో ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద అగ్రీ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఫ్యామిలీ డీటెయిల్స్ లో ఫస్ట్ మీ ఫాదర్ కంప్లీట్ నేమ్ అండ్ కింద మీ మదర్ కంప్లీట్ నేమ్, అలాగే థర్డ్ మీ గార్డియన్ అంటే ఫాదర్ ఆర్ మదర్ ఆర్ హస్బెండ్ కంప్లీట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ అడ్రస్ డీటెయిల్స్ లో ఫస్ట్ మీ ప్రెసెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియానా అడుగుతుంది.
నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీ ప్రెజెంట్ పాస్పోర్ట్ డెలివరీ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఇందులో మీ హౌస్ నంబర్ అండ్ విలేజ్ ఆర్ సిటీ అండ్ పిన్ కోడ్ అండ్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ని ఎంటర్ చేసి పోలీస్ స్టేషన్ లో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్ ని బట్టి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ టౌన్ ని సెలెక్ట్ చేయాలి. తర్వాత కింద మీ వర్కింగ్ మొబైల్ నంబర్ అండ్ కింద మీ ప్రెజెంట్ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత కింద మీకు ప్రెజెంట్ అడ్రస్ తో పాటు పర్మనెంట్ అడ్రస్ కూడా ఉందా అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ చేయండి. చివరిగా మీ ప్రెజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. తర్వాత ఫిఫ్త్ స్టెప్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇక్కడ మీ ఫ్యామిలీలోని ఎవరన్నా ఒక వ్యక్తికి సంబంధించిన నేమ్ కింద మొబైల్ నంబర్ అండ్ మెయిల్ ఐడి ఆప్షనల్ ఉంటే ఎంటర్ చేయండి. తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. తర్వాత ఇందులో మీ ఓల్డ్ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇందులో ఎంటర్ చేయాలి. దానికోసం ఇక్కడ మీ ఓల్డ్ పాస్పోర్ట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే పక్కన ప్లేస్ ఆఫ్ ఇష్యూ అండ్ కింద ఇష్యూ డేట్ అండ్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ అలాగే చివరగా ఫైల్ నంబర్ ఇవన్నీ మీ ఓల్డ్ పాస్పోర్ట్ పై రాసి ఉన్నది మాత్రమే ఎంటర్ చేయండి. తర్వాత కింద ఇది వరకు మీరు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తీసి ఉంటే ఫస్ట్ ఆప్షన్ లేదా నార్మల్ పాస్పోర్ట్ అయితే సెకండ్ ఆప్షన్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఇది వరకు మీరు పాస్పోర్ట్ అప్లై చేసి రిజెక్ట్ అయిన కారణాలు ఉన్నాయా అని అడుగుతుంది. నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. తర్వాత కింద న్యూ పేజ్ లో ఇది వరకు మీపై ఏమన్నా చట్టరీత్యా పోలీస్ కేసుల గురించి వివరాలు ఇందులో ఎంటర్ చేయండి. ఒకవేళ అలాంటి ఏమీ లేకుంటే ఇందులో అన్నింటిలోనూ జస్ట్ నో సెలెక్ట్ చేస్తూ వెళ్ళండి. తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఈ పేజ్ లో మీ పాస్పోర్ట్ రెన్యువల్ పేజ్ ప్రింట్ అయి చూపిస్తుంది. ఇందులో మీ వివరాలు ఒకసారి జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. అన్ని కరెక్ట్ గా ఉన్నాయంటే కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. తర్వాత న్యూ పేజ్ లో డాక్యుమెంట్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో పాస్పోర్ట్ రెన్యువల్ చేయడానికి మెయిన్లీ రెండు రకాల ప్రూఫ్స్ అడుగుతుంది. ఒకటి ప్రూఫ్ ఆఫ్ బర్త్, రెండు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ఇందులో ప్రూఫ్ ఆఫ్ బర్త్ లో 7 రకాల డాక్యుమెంట్ చూపిస్తుంది. ముఖ్యంగా ఓటర్ ఐడి, పాన్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, డ్రైవింగ్ లైసెన్స్ లేదా బర్త్ సర్టిఫికేట్. ఇందులో ఏది ఉంటే అది సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ లో 20 రకాల డాక్యుమెంట్స్ లో ఏదన్నా వాడవచ్చు. ఒకవేళ మీ ఆధార్ లో అడ్రస్ కరెక్ట్ గా ఉంటే ఆధార్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి మీ ప్రెజెంట్ డిస్ట్రిక్ట్ నేమ్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద సేవ్ చేయండి. ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ సేవ్ అయ్యాయి. తర్వాత ప్రివ్యూని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫిల్ చేసిన అప్లికేషన్ ప్రివ్యూ చూపిస్తుంది. కింద క్లోజ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ పాస్పోర్ట్ రెన్యువల్ ఫీ పే చేయాలి. అందుకోసం ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. ఇక్కడ పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ నియరెస్ట్ డిస్ట్రిక్ట్ పాస్పోర్ట్ ఆఫీస్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ పిఎస్కే సెంటర్ ని సెలెక్ట్ చేస్తే డిస్ట్రిక్ట్ వైజ్ పాస్పోర్ట్ సెంటర్స్ లిస్ట్ చూపిస్తుంది. మీకు కన్వీనియంట్ గా ఉన్న మీ నియరెస్ట్ పాస్పోర్ట్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న సెంటర్ అడ్రస్ ఇక్కడ వచ్చేస్తుంది. వెరిఫై చేసుకొని అపాయింట్మెంట్ కోసం ర్యాండమ్ డేట్ జనరేట్ అయి చూపిస్తుంది. చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ డేట్ ని సెలెక్ట్ చేస్తే అవైలబుల్ గా ఉన్న డేట్స్ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. మీకు కన్వీనియంట్ గా ఉన్న డేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో పే నౌ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఎస్బీఐ పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇందులో మీ కార్డ్ లేదా యూపీఐ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో క్యూఆర్ కోడ్ ని సెలెక్ట్ చేసి కింద కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు క్యూఆర్ జనరేట్ అయి చూపిస్తుంది. పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే పేమెంట్ సక్సెస్ అని మెసేజ్ వస్తుంది. ఇక్కడ కాస్త వెయిట్ చేయండి. కన్ఫర్మ్ కాగానే రీడైరెక్ట్ అయి పేమెంట్ రిసిప్ట్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇందులో మీ అపాయింట్మెంట్ డేట్ అండ్ టైం జనరేట్ అయి చూపిస్తుంది. వెరిఫై చేసుకొని ప్రింట్ కోసం కింద ప్రింట్ ని సెలెక్ట్ చేస్తే రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ప్రింట్ తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పేమెంట్ రిసిప్ట్ తో పాటు అప్లికేషన్ ప్రింట్ అండ్ మీ ఓల్డ్ పాస్పోర్ట్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీస్ ని స్లాట్ డేట్ లో తీసుకెళ్తే అక్కడ మీ లైవ్ ఫోటో అండ్ ఫింగర్ ప్రింట్ ని క్యాప్చర్ చేసుకొని మీ ఓల్డ్ పాస్పోర్ట్ ని వాళ్ళ దగ్గరే ఉంచుకొని వెరిఫికేషన్ కోసం మీరు సెలెక్ట్ చేసుకున్న పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ వచ్చి మీ డీటెయిల్స్ వెరిఫై చేసి ఎలాంటి క్రిమినల్ కేసులు లేకుంటే 1 వీక్ లో మీ న్యూ పాస్పోర్ట్ పోస్ట్ లో డెలివరీ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ పాస్పోర్ట్ రెన్యువల్ కంప్లీట్ ప్రాసెస్. ఇంకా మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.